హలో అండి. నేను మీ తరుణ్ రెడ్డి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. మన యూట్యూబ్ ఛానల్‌లో ఫస్ట్ వీడియో వచ్చి శ్రీశైలం. శ్రీశైలంలో ఉన్న టెంపుల్స్, మంచి లొకేషన్స్ ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. నేనైతే జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి విజయవాడ అయితే వచ్చాను. టికెట్ కాస్ట్ వచ్చి రూ. 180. విజయవాడలో దిగిన తర్వాత బస్ టికెట్ కోసం అయితే 2 అవర్స్ అయితే లైన్‌లో నిలబడ్డాను. చివరికైతే టికెట్ ఎలాగోలాగ సాధించాను. టికెట్ తీసుకొని శ్రీశైలం స్టాప్ కాడికి అయితే వచ్చాను. స్టాప్ నెంబర్ 13, 14. విజయవాడ నుంచి శ్రీశైలం టికెట్ కాస్ట్ వచ్చి 540 పడింది. స్టాప్లో 10 మినిట్స్ వెయిట్ చేయగా బస్సు అయితే వచ్చింది. ఇక్కడైతే నేనైతే 9:50కి అయితే బయలుదేరాను. దోరణాల చెక్ పోస్ట్ కాడికి వెళ్ళే లోపు అయితే 3:15 అయ్యింది. చెక్ పోస్ట్ కాడ అయితే 1 కిలోమీటర్ దాకా వెహికల్సే ఉన్నాయి. చెక్ పోస్ట్ అయితే మనకి 6 కల్లా ఓపెన్ చేస్తారు. ఘాటీ రోడ్లో వెళ్తున్నాక అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడతాయి. చెక్ పోస్ట్ కాడ నుంచి శ్రీశైలం రావడానికి అయితే 1.5 జర్నీ అయితే ఉంటుంది. శ్రీశైలంలో దిగిన తర్వాత ప్రైవేట్ హోటల్స్ అయితే ఉండవు, సత్రాలే ఉంటాయి. నేనైతే మా కులానికి సంబంధించిన సత్రంలో రూమ్ అయితే తీసుకున్నాను. రూమ్ వచ్చి 700 రూపీస్ పడింది. రూమ్ లో లగేజ్ పెట్టి బయటకు వచ్చి టిఫిన్ చేసి పాతాళ గంగ గారికి అయితే నడుచుకుని వెళ్తున్నాము. పాతాళ గంగ గారి బోర్డు శిఖర్ అయితే ఉంది. సరదాగా ఎక్కాలనుకుంటే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాము. మెట్లయితే దిగేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ ఫోటోలో కనిపించే దేవత పేరు అక్క మహాదేవి. ఈ ఏంటబ్బా ఎర్రచందనం లాగా ఉన్నాయని టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటోలో పాతాళగంగ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే మనిషికి 20 రూపీస్. లోపలికైతే ఫోన్స్, బ్యాగ్స్ ఏమి ఎలా ఉండదు. కౌంటర్లో అయితే పెట్టేసి వెళ్ళాలి. కౌంటర్లో అయితే చాలా లైన్ ఎక్కువగా ఉంది. జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి, శక్తిపీఠమైన భ్రమరాంబికాదేవిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాదాలు చేసి సత్రం కాడికి అయితే వచ్చేసాను. సత్రం కాడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని సెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కాడికి అయితే వెళ్ళాము. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నాడు. ఈ మ్యూజియంలో శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ యొక్క నాగరికతను అయితే చూపిస్తారు. చూసిన తర్వాత సత్రం గారికి వెళ్ళి భోజనాలు అయితే చేసాము. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2లో శ్రీశైలంలో ఉన్న టెంపుల్స్, మంచి లొకేషన్స్ అయితే పెడతాను.